హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని చూసావా? చూశాను సార్, బ్రతకడమే కష్టం అంటున్నారు. మెంటలోడా, వాడిని కొట్టమని ఎవరు చెప్పారు నీకు? హూ గేవ్ యూ ద రైట్స్? నాకే తగులుతారు ఇలాంటి వాళ్ళందరూ. ఇలా చూడు, ఆ కుర్రాడు కనుక చనిపోతే నువ్వు కన్ఫర్మ్గా జైలుకు వెళ్ళిపోతావు. నీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ బ్లాస్ట్ కేసుని సాల్వ్ చేయి. ఈస్ దట్ క్లియర్? సార్ సార్ నీకు మంచి అనిపిస్తే నువ్వు వదిలేస్తావా? అలా ఏం కాదు సార్. మరి ఎందుకు వదిలేవరా పిచ్చా కొడక? ఏంట్రా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఓ, ఒకవేళ నీకు ఆ కుటుంబానికి ఏమైనా లింక్ ఉందా, లేదా మీరందరూ కలిపే బాంబు పెట్టారా? వాళ్ళే చేశారని కన్ఫర్మ్ అవ్వలేదు కదా సార్. ఓ, అయితే నువ్వే కారణమని కేసుని క్లోజ్ చేయమంటావా? సార్ సమాధానం చెప్పరా, కారణం నువ్వే అని కేసుని క్లోజ్ చేయమంటావా? నో సార్. గుడ్. అయితే నువ్వు చేసిన తప్పని నువ్వే సరిచేయాలి. నాకు ఆ కుటుంబం కావాలి, అది కూడా ఇమ్మీడియట్ గా. దానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి, సంజయ్. ఎస్ సార్. ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడినా నేను నీకు పనివ్వను, వెళ్ళిపో. నాకు తెలుసు తీసుకున్న నిర్ణయం నుంచి మీరు మారరు అని, కానీ నేను వచ్చింది అందుకు కాదు. మరెందుకు వచ్చావు? నన్ను క్షమించండి. నిన్న మిమ్మల్ని మర్యాదల్లా తప్ప కదచట. నాకు ఈ ఉద్యోగం దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాను, కానీ మీరు లేదని చెప్పగానే తర్వాత నేనేం చెయ్యాలని నాకు భయం వేసింది. అப்புறம் నిన్న మీతో నేను అలా కోవట్లదా కదచాను. క్షమించాలి. చెప్పాల్సిందంతా చెప్పేశావా? బయలుదేరు. వెళ్ళొస్తాను సార్. ఆరోగ్యం జాగ్రత్త. ఇంకొక విషయం సార్, ఈ పని దొరకాలని మీ దగ్గర ఒక అబద్ధం చెప్పాను. నా సొంత ఊరు శ్రీలంక, కేరళ కాదు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సమస్యల వల్ల నా కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. నేను మీతో నిజం చెప్తే ఉద్యోగం ఇస్తారో ఇవ్వరో అన్న భయంతో. సలూన్కి వెళ్ళాలి, బండితి. విలంకయ్యల உங்களுக்கு నా గురించి ముందే తెలుసా? వెళంగీలే కదక్కిరే అని నువ్వు చెప్పిన వెంటనే నీది కేరళ కాదని నాకు అర్థమైపోయింది. వెళ్ళి బండితి. అయితే ఆ 7 రోజుల టెస్టు నా బండి నడపడం గురించి కాదన్నమాట. నేను నిజాయితీగా ఉన్నానా లేదా అని చూడ్డానికి. అంతే కదా? నాకేం చేయాలని అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఓసారి కౌగలించుకోవచ్చా? కూడదు. ఇలా పుడిపన్ సార్. నాకప్పుడే తెలుసండి మీరు మంచి మనిషి అని. దాస్, ఇది నీ 1 నెల జీతం. నీ భార్య బిడ్డలకు ఏదైనా కొనుక్కుని వెళ్ళు. ఏయ్, ఓకే, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థమైంది. దయచేసి వద్దు. వదలబయ్యా, విడమాటన్. రొమ్మ నండి సార్. సరే సరే వదులు. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి ఏం కావాలి? 3 పూట్ల తిండి, ఓ మంచి కుటుంబం, దేవుడి దయ వల్ల 2 బంగారం లాంటి పిల్లలు, ఇంకా ఒక అందమైన దేవత. అదే అందమైన భార్య, ఇవన్నీ ఉన్నవాడే. అయితే ప్రపంచంలో సంతోషమైన వ్యక్తి నేనేరా. చంపేస్తోంది. సరే, నాకు అమ్మకి నిద్ర వస్తుంది, మేము నిద్రపోతాం. రా. నాకు నిద్ర రాలేదే. నాకొస్తుంది, రా. నాన్నా, నిజంగా మీరు మా తండ్రి అయినందుకు మేమే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏంట్రా ఊరుకోరా. నాన్న, ఇంకో విషయం. ఏంట్రా? ఈరోజు మీరు నా రూమ్లో పడుకోండి.
ఈరోజు మీరు నా రూమ్లో పడుకోండి, తమ్ముడు అమ్మ రూమ్లో పడుకుంటాడు. ఏ ఊర్లో ఇలాగే ఒకరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. ఏ దాని తర్వాత ఏం జరిగింది? ఏం లేదు, 9 నెలల తర్వాత కడుపులోంచి నువ్వు జరిగావు. ఓ సో లైఫ్లో తర్వాత ఏంటి? పీజీ కోసం లండన్కి వెళ్తున్నాను. వాట్? ఏం లేదు. ఈసారి నేను ఖచ్చితంగా లండన్కి వెళ్తున్నాను. ఎవ్వరూ నన్ను ఆపలేరు. నేను ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్గా ఉండి ఒకే ఒక అబద్ధం చెప్తే చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. హ్మ్? నువ్వు వెళ్ళు, నేనొస్తాను నీకోసం సముద్రం దాటి. నువ్వు గనుక నా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటే ఈ విషయంలో నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నా కోసం సముద్రం దాటే వచ్చావు. దినేష్, నీకు కార్ నెంబర్ పంపించాను. దాని ఓనర్ డీటెయిల్స్ వెంటనే కావాలి. అవును, వెంటనే. సార్, వాడే సార్. చూడు, ఆ కుటుంబాన్ని ఎక్కడ దించావని మాత్రం చెప్పు. నీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీ ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. అయినప్పటికీ ఈ ముసలాడు పిలిచాడని మీరందరూ వచ్చారు. తనకిదంతా తెలిస్తే చాలా సంతోషిస్తుంది. నాకు దేవుడి భక్తి పెద్దగా లేదు. నిజంగా దేవుడనేవాడు ఒకడుంటే వచ్చే జన్మలో కూడా మీరు అమ్మగారు కలవాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఎవరు భయపడొద్దు. నేను ఇక్కడికి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు. ఈరోజు రాత్రికి దుబాయ్కి వెళుతున్నాను, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని. మంచి పని చేస్తున్నావు. అన్నట్టు మీరు ఇంతమంది ముందు దేవుడి నమ్మకం లేదని చెప్పడం పెద్ద తప్పు అనుకుంటున్నాను. ఇంతకుముందు మీరు దేవుణ్ణి చూడలేదేమో, అందుకే దేవుడి నమ్మకం లేదంటున్నారు. అయ్యో, నేను తప్పుగా చెప్పలేదు బాబు. ఎందుకని నువ్వు ఇప్పుడు ఆయనతో గొడవ పడుతున్నావు? నువ్వు చెప్పాల్సింది చెప్పు. నీ పనికిరాని కథలు వినడానికి ఇక్కడ టైం లేదు. నేను చెప్పేదే కాదు, ఇక్కడ ఎవరు ఏం చెప్పినా వినడానికి ఎవరికి టైం లేదు. మీకు మీ జీవితం, మీ సంతోషమే ముఖ్యమే తప్ప పక్కవాడికి ఏమైపోయినా మీరు అస్సలు పట్టించుకోరు. ఇదిగో, ఈ మనిషి కనుక లేకపోతే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళే కాదు, నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలోనే ఉంటున్నాను. నేను మా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఆ విషయం మీరు ఎవరికైనా తెలుసా? తెలుసా? రెండేళ్లగా వీడు తాగుతున్నాడు, గొడవ చేస్తున్నాడని చెప్తున్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరైనా అడిగారా అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు తాగుతున్నావని? కానీ నిన్న వచ్చిన ఈ మనిషి అడిగారు. మీకు తెలుసా సార్,
మీకు తెలియకుండా మీరు నా కోసం ఎంత చేశారు.